ఆంగ్ల భాష వృష కాలయాపనకు దండుగంతును సబలనంతయు వచించి ఆచరణమందు భీరువుల్ అలసులైరి మాతృభాషాభివృద్ధికి మార్గమేమో. అవి మీ సూచనలు 3 నిమిషాల్లో రావాలి. తర్వాత మళ్ళా 3 నిమిషాలు అందులో నుంచి వచ్చామనుకోవద్దు. సాయంత్రం 6 అవసరమైతే రేపు కూడా ఇక్కడ ఉందాం, ఇబ్బంది ఏం లేదు. ఎన్నిసార్లు అయినా మాట్లాడుకుందాం. అందరూ మాట్లాడేటట్టు ఇప్పుడు మనకు 1 గంటలో మనందరం మాట్లాడుకుని భోజనానికి మళ్ళా వచ్చి వచ్చిన తర్వాత మనం కొనసాగిద్దాం. బస్సులోకి వెళ్ళి తెలుగు మాట్లాడాలి, తెలుగు వినపడాలని చెప్పి బస్సులో మేము నటిస్తే, సిటీ బస్సులో నటిస్తే కనపడతాం. ఉద్యమం ఎవరు మొదలుపెట్టిన ఆడవాళ్ళు ఏం మొదలుపెట్టలేదు. ముందు పెద్ద మొదలుపెట్టారు, గౌరవించుకోవడం సంస్కారం. రాష్ట్రంలో సమాఖ్య కార్యదర్శిలో సమితి కూడా ముందు సరే. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే తెలుగు 24 లక్షలు ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో 24 లక్షల మంది చదువుతుంటే తెలుగు చదివేవాడు 4 లక్షలకి 22,000 మంది ఉద్యోగులుగా పడిపోయే సందర్భం ఉంది. ఇంకా పడిపోయే అవకాశం ఉంది ప్రభుత్వం నిర్ణయం వల్ల. సరే, మన దగ్గర జరిగింది. తెలంగాణలో ఎందుకు పడిపోయింది? ప్రైవేట్ విద్యా సంస్థలు 0.6%. ఏమన్నా నిర్ణయం ఉందా? మన దగ్గర దుర్మార్గంగా ప్రవేశపెట్టారు. తెలంగాణలో ప్రవేశపెట్టడం సరిపోయిందంటే కాదు. తెలుగుకి ఒక కనీసం ఇంతకుముందు రామారావు 95 ఏం జరిగిందో తెలుసు. ఎందుకైనా ఈ ప్రభుత్వం తెలుసు. ఇంతకుముందు తెలుగు మాధ్యమంలో చదువుకున్న వాళ్ళకి పోటీ పరీక్షలో 5% మార్కులు కలిపేవారు. దానివల్ల ఉద్యోగాలు వచ్చిన చాలా మంది ఉన్నారు. దాని మీద మేము వెళ్ళి ప్రభుత్వాన్ని కోరితే ఆ రోజు ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా కింద కూర్చున్న ఒక ముఖ్య అధికారి గారు కూడా అలాంటి మీరు గొడవ చేయొద్దని చెప్పారు. ఒక దళిత సామాజిక స్పృహ ఉండాలి, అదేవిధంగా ఒక మైనారిటీ వర్గాల స్పృహ ఉండాలి, అదే వివిధ వర్గాల సామాజిక వర్గాల జీవనం ఏ విధంగా ఉందనేటువంటిది పాఠ్యాంశాల రూపంలో చిన్నతనం నుంచి నేర్పిస్తే వాళ్ళకి మన సమాజంలోని వైవిధ్యం ఏంటి అనేటువంటిది వారికి అర్థమవుతుంది. అది నేను చెప్పదలిచాను. అందువల్ల దీన్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటి మీరన్నారు పీజీలో స్థాయిలోనే అటువంటి పెడితే అప్పుడు ఒక వాళ్ళకి అర్థం కూడా కాదని. అందువల్ల చిన్ననాటి నుంచి మనం చుట్టూ ఉండే సమాజం నుండి వైవిధ్యాన్ని ఏ విధంగా ఉంటుందో మనం కలిసిమెలిసి అన్ని వర్గాల వారితో అన్ని కలిసిమెలిసి ఏ విధంగా అయితే జీవనం సాగిస్తామో మనం చదువుకునేటువంటి విద్యలో కూడా అటువంటి అంశాలు ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సరే, ఎవరి ఇప్పుడు అటువంటి అంశాల్లో ఏకాభిప్రాయమైనటువంటిది చాలా సాధ్యం కాకపోవచ్చు. అయినప్పటికీ కూడా దానికి వేరే ఏ విధంగా పాఠ్యాంశాలు కూర్చుంటారనే దాని మీద కూడా ఒక నిపుణుల కమిటీ అటువంటిది ఉంటుంది. అది వారి పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి మనకి అది నేను ఇప్పుడు అది ప్రస్తావించదలుచుకోలేదు. సభకు నమస్కారం. పెద్దలందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి సబ్జెక్ట్ ఏముండదు. ఎందుకనంటే వారు ఏం మాట్లాడతారో తెలుసుకోవడం కోసమే నేను ఇప్పటిదాకా ఉన్నా. అంటే కొత్తగా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. అదేదో సినిమాలో అన్నట్టు తెలిసిన వాళ్ళు వాళ్ళు చెప్పండి, తెలియని వాళ్ళు వీళ్ళని అడిగి తెలుసుకోండి. ఇప్పుడు నా పరిస్థితి అదే. కాబట్టి నేను మీలాంటి ఒక భాషా ప్రేమికుడిని కాబట్టి నేను కరోనా టైంలో పత్రికలన్నీ మూతపడిన తర్వాత ఇప్పటిదాకా 40-50 లక్షలు సొంత డబ్బులు పెట్టుకొని ఒక మ్యాగజైన్ నడుపుతున్నానంటే నాకంటే భాషను ప్రేమించేవాళ్ళు ఇంకొకరు ఉండరని కానీ చెప్పం. నా అలాంటి పేదవాడు అక్కడ దాకా. అంటే ఇందాక మన పెద్దలు చెప్పినట్టు భాష బతకాలంటే మాధ్యమం అవసరం, సాహిత్యం అవసరం. మనం కాళీపటి రామారావు యజ్ఞకథ తీసుకున్నా, లేకపోతే పాలగుం పద్మరాజు గారి గాలివాన తీసుకున్నా, అనేక జీవితంలోంచి వచ్చిన అనేక కథల జీవన వికాసం చూసుకున్నా, వాటన్నిటినీ మనం చూసుకున్నప్పుడు నడుస్తున్న చరిత్రకి అవి అద్దం బట్టి నడుస్తున్న చరిత్రని అవి రాసే సాహిత్యం రూపంలో మనం రాసుకున్నాం. ఒకప్పట్లో కవిత్వం మనల్ని ఉద్దీపనకి గురి చేసి ఉద్యమాల వైపుగా నడిపింది. పేటలు విడిచి కోటలు నడిచి నదీ నదాలు ఎడారాల మనకు అడ్డంకి వినపడలేదా మరో ప్రపంచం అగ్ని కిరీటపు దగదగలు పోదాం పైపైకి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అన్నప్పుడు
ఏడవకండి అన్నప్పుడు శ్రీశ్రీ గారిని ఆవాహన చేసుకొని ఎంతోమంది ఉద్యమంలో కూడా వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ సాహిత్యం అనేది బతకాలంటే ముందు భాష బతకాలి. భాష బతకాలంటే ఏం కావాలి? భాష బతకాలంటే పాఠశాలల్లో భాష ఉండాలి. నేను నా దగ్గరికి వచ్చేసరికల్లా నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఆ తర్వాత బీఎడ్ చేసినప్పుడు ఇంగ్లీష్ మీడియం రాసుకోవాల్సి వచ్చింది. తర్వాత మిగతా పరీక్షను ఇంగ్లీష్ రాసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ సూక్ష్మం ఏంటంటే ఇప్పుడు ఎవరికి కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా 99% మన పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించే పరిస్థితులు. ఎందుకంటే అంటే స్కూళ్ళే లేవు కాబట్టి అందులో ఒకరారా కొద్దిమంది తెలుగు మీడియం చదివించుండొచ్చు, కానీ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకు తెలియకుండానే ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో మనం ఉన్నాం. ఆ పీరియడ్లో ఉండడం ద్వారా మనకు తెలియకుండానే మన మాతృభాషని ప్రత్యక్షంగానో పరోక్షంగానో చంపుకున్న వాళ్ళం అయ్యాం. కాబట్టి ఆ కోణంలో చూసుకున్నప్పుడు మాతృభాషని మనం మళ్ళీ తిరిగి కాపాడుకోవడం అనేది మన చేతుల్లో ఉంది. ఎలా ఉంది? ఈరోజు తెలుగు అనేది అంతరించిపోయే డైనోసార్ లాగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఐసీయూలో ఉంది. ఎవరెవరన్నా కాదని ఇది వాస్తవం, ఇది సత్యం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ 50+. మీరు తప్ప నాకు తెలిసి ఇప్పుడు జంజీలు కొత్తగా మనం చెప్పుకున్న యువతలో మాతృభాష మీద అవగాహన ఇందాక మనం మాట్లాడిన మిత్రులు ఒకరిద్దరు కొద్దిమంది తప్ప మాతృభాష అనేది ఈరోజు అత్యంత ఒడిదుడుకు వాతావరణంలో ఉంది, పరిస్థితిలో ఉంది. మరి ఏంటి ఈరోజు సూర్య గారు రెగ్యులర్గా ఈ మాతృభాష బతకాలని ఆయన పోస్టింగ్ పెట్టినప్పుడు మనం కూర్చుందాం, మాట్లాడదాం. మేము ప్రభుత్వంలో ఉండొచ్చు, ప్రభుత్వంలో ఉంటే మాకు కొంత మాట్లాడడానికి ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడడానికి కొంత వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వం ఉన్నాను కాబట్టి నేను తమిళనాడుకి వెళ్ళినప్పుడు 40 దేశాల వాళ్ళకి వర్చువల్ అకాడమీ అనే పేరుతో 40 దేశాల్లో ఉండే తమిళులకి వాళ్ళు భాష నేర్పిస్తున్నారు ఆన్లైన్లో. ఒక కమిషనర్ కేడర్ అమ్మాయి 29, 30, 32 సంవత్సరాల వయసు డిప్యుటేషన్ మీద వచ్చి వర్క్ చేస్తుంది. దట్ ఈస్ ద డెడికేషన్. అంటే వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ మాతృభాషను బతికించుకోవడం కోసం చైల్డ్ లేబర్ కావచ్చు, లేకపోతే మైగ్రేటెడ్ మరి లేబర్ కావచ్చు, వీళ్ళందరికీ వాళ్ళ భాష అర్థమయ్యేలాగా చెప్పడం కోసం వాళ్ళు వర్చువల్ అకాడమీ ఒకటి పెట్టుకొని ముందుకెళ్తున్నప్పుడు నేను ఇదే దాని పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో కూడా మన ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ తెలుగు వాళ్ళకు కూడా ఈ భాషని మనం నేర్పించాలని వర్చువల్ అకాడమీ పెట్టాలని నేను మంత్రి దృష్టికి తీసుకెళ్తే ఒక డిపిఆర్ తయారు చేయమన్నారు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. తెలుగు ఆయన నేర్చుకోకపోవడం వల్ల ఆయన పడ్డ కష్టాలు కూడా ఆయన చెప్పుకొచ్చారు లోకేష్ గారు. దాని మీద ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమన్నారు. నేను చేసి కూడా ఇచ్చా. అంటే ఈ సందర్భంగా మనం అందరం కలిసి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అందరి భుజాల మీద మాతృభాష మీద మనకు ప్రేమ ఉంది. అమ్మ మీద ఆవకాయ మీద ప్రేమ లేని వాళ్ళు ఎవరుండరు, మాతృభాష మీద ప్రేమ లేని వాళ్ళు ఎవరుండరు. కాకపోతే ప్రాక్టీస్కి వచ్చేసరికల్లా ఈరోజు మాతృభాష మనకి దూరం వెళ్ళిపోయింది. ప్రపంచంలో 80% దేశాల్లో వాళ్ళ మాతృభాషలు విద్యాబోధన చేస్తున్నారు. అది రష్యా కావచ్చు, జర్మనీ కావచ్చు, చైనా కావచ్చు, అనేక దేశాల్లో వాళ్ళ మాతృభాషలో విద్యాబోధన జరుగుతున్నప్పుడు మనకేంటి విఏఓలు, విఆర్ఓలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, లేకపోతే మనం పెట్టుకుంటున్న సాఫ్ట్వేర్లు 1984 వరకు కూడా ఫిజిక్స్ కూడా తెలుగులో బోధించుకున్న పరిస్థితిలో మనం వెళ్ళాం. మరి ఇంత శాస్త్ర విజ్ఞాన పరిజ్ఞానం మనకు వచ్చిన తర్వాత మాతృభాషలో ఇవన్నీ మనం ఒకప్పుడు చదువుకున్న తర్వాత మనకి ఇక్కడ వాళ్ళ మాతృభాష చదువుకొని అబ్దుల్ కలాం గారు అంతరిక్షానికి ర్యాకెట్లు ఎగరేశారు. కాబట్టి మాతృభాష ఎవరైతే వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్నారో ఆ ప్రాంతీయ భాషల్ని నేర్చుకోవడం తప్పు కాదు. ఆ ప్రాంతీయ భాషల్లోనే వారికి కావాల్సిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఖచ్చితంగా ట్రాన్స్లేట్ చేసుకోగలరు. ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, జువాలజీ కావచ్చు, బాటనీ కావచ్చు, ఏదైనా కానీ చేయొచ్చు. హైబిస్కస్ కన్నాబినస్ అంటే అదేంటది? మందార. అంటే మందార చెట్టు అని చెప్పుకోవడం మనం ఇంగ్లీష్లో ఒకప్పుడు శాస్త్రీయనామం కింద హైబిస్కస్ కన్నాబినస్ అనుకున్నాం. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి, మందారని చెప్పుకోవడం మనకు మొహమాటం ఏముంది? కాబట్టి బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఏదైనా సరే కొన్ని పదాలు మనకి అనివార్యంగా నేర్చుకుంటాం. సైక్లోహెక్సోన్కి నాకు తెలిసి
కెమిస్ట్రీలో వస్తుంది, దానికి తెలుగు పదం నాకు లేకపోవచ్చు. కొన్ని పదాలు మనం తెలుగులో లేకపోతే ఆ పదాలు మనం చేయొచ్చు. బస్సు తెలుగులో లేదు, మనం వాహనం మన జీవితంలో నిత్య జీవితంలో బస్సు అనే అలవాటు అయిపోయింది. అదేవిధంగా కొన్ని భాషా పదాలు, ఇప్పుడు అన్నం, భోజనం ఇవన్నీ సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చాయి. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి రావడం తప్పులేదు. కానీ నేనేమంటానంటే మన మాతృభాష, మన అస్తిత్వం, మన ఆత్మగౌరవ పతాక. నువ్వు అమెరికాకి వెళ్ళినా లేకపోతే ఇంకొక దేశానికి వెళ్ళినా నువ్వు ఎవరంటే చెప్పడానికి ఏముంది మనకి? నీవు తెలుగు అని చెప్పుకోవాలి. కానీ తెలుగు అని మనం చెప్పుకోవాలంటే మనకి ఈరోజు మన ముందున్న మార్గం ఏంటి? మనం ఖచ్చితంగా పాఠశాల ప్రాథమిక దశ వరకు కూడా ఖచ్చితంగా మాతృభాషలో విద్యాబోధన జరగడం తప్ప ఇంకొక మార్గం లేదు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దీన్ని విధానంగా తీసుకుంది, కానీ రాష్ట్రాలకు వచ్చేసరికల్లా అమలు చేయడం లేదు. మీరు చూడండి, ఇందాక దివ్యకుమార్ గారు చెప్పిన తర్వాత ఇంక మళ్ళీ భాష ఉండదు. ఈ కార్పొరేట్ కళాశాల పేరుతో మనం ఏం చేస్తున్నాం? మన పిల్లల్ని ఎల్కేజీ నుంచే మనం వాళ్ళకి ఐఐటి రావాలని కోరుకుంటున్నాం. ఐఐటి మ్యాథ్స్ ఎల్కేజీ ఫస్ట్ ఇయర్లోగా నేర్పించాలనుకుంటున్నాం. అంటే మనకు తెలియకుండానే ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక భ్రమలోకి వెళ్ళిపోయాం. మన పిల్లలు డాక్టర్లు అయితే తప్ప ప్రపంచం లేదు, మన పిల్లలు కలెక్టర్లు అయితే ప్రపంచం లేదు, లేకపోతే మన పిల్లలు మరి ఇంజనీర్లు అయితే తప్ప ఇంకొక ప్రపంచం లేదనుకునే ఒక మానసిక భావదారిద్ర్యంలోకి వెళ్ళిపోయాం. వాస్తవానికి తెలుగులో చదువుకున్న వాడు వచ్చే వాళ్ళది పేషెంట్లు అందరూ తెలుగు వాళ్ళే కాబట్టి చక్కటి తెలుగులో మాడుకుంటే ఖచ్చితంగా ఆ భావధార అనేది ఉంటుంది. అంటే మన చలాన్ని మనం గుర్తు చేసుకోవాలి, లేకపోతే మనకు సంబంధించిన కాలిపటి రామారావు గుర్తు చేసుకోవాలి, మనకు సంబంధించిన సాహిత్యకాలను గుర్తు చేసుకోవాలి, వాళ్ళ కథలు ట్రాన్స్లేట్ చేసుకోవాలి. సాహిత్యం ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే నడుస్తున్న జీవితానికి అద్దం పడితే, నేను రైతుల ఆత్మహత్యల మీద ఒక కథ రాస్తే ఆ కథే కాలక్రమంలో అది సమాహారం కథ అయితే ఆ కథ నాకు నబిలో బహుమతి వచ్చింది. ఆ కథ ఇన్స్పిరేషన్తోనే రైతు బంధు పథకం వచ్చింది. నేను రైతు నిధి అనే పేరుతో పెట్టాను, యాజ్ టీజ్గా. అది ఒక సినిమాగా కూడా మరి. ఎందుకు చెప్తున్నామంటే సాహిత్యానికి అంత పవర్ ఉంటుంది. నీకు భాష లేకపోతే సాహిత్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడున్న చదువుకున్న పిల్లకాయలు, మా పిల్లకాయలతో సహా ఎవరైనా కిడ్స్లాగో శైలిలాగో పోని వాళ్ళు నేర్చుకుని ఇంగ్లీష్ భాషలో ఏమైనా ఒక పొయ్యి రాయగలరా? హ్యారీ పోటర్లాగా ఒక నవల రాయగలరా? మరి నీకు రాయలేనప్పుడు నీకు దేనికోసం, దేనికి నువ్వు భాష నేర్చుకుంటున్నావు? అంటే ఇందాక సార్ చెప్పినట్టుగా మనం ఎక్కడ పోయినా సరే ట్రాన్స్లేటర్స్ ఉంటారు. ఇప్పుడంతా టెక్నాలజీ మారిపోయింది, ఒక భాష వస్తే అన్ని భాషలు వచ్చేస్తాయి, ట్రాన్స్లేట్ అవుతాయి. మరి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మన మాతృభాషను మనం చంపుకున్నాం? దీని కారకులు ఎవరు అంటే మన అందరం కారకులమే. నడి వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ మనం అప్పట్లో మనల్ని మానసికంగా అలా ట్రాన్స్ఫర్మేషన్ చేసి మీరు రాబోయే రోజు ఇంగ్లీష్ మీడియం చదివితే తప్ప మీ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు గారని ఒక భ్రమలో కల్పించి దానికి కార్పొరేట్ విద్యా వ్యవస్థలో వాళ్ళ దోపిడీకి మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం కారకులయ్యాం. కాబట్టి అందరం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన దశలో ఒక కోడల్లో మనం ఇక్కడ నిలబడ్డాం. కాబట్టి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దీన్ని ఒక ఉద్యమంగా మలుచుకోవాలి. దీని తర్వాత మళ్ళీ ఇంకొక పరిణామం ఉండాలి. ప్రతి జిల్లాలో నేను ఇందాక సూర్య గారు చెప్పా, మీ ప్రతి జిల్లాలో ప్రజా చైతన్యం, ప్రజల్లో నుంచి ఒక చైతన్యం వస్తేనే ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వాలైనా కదలికి వస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల్లో నుంచి డిమాండ్ రావాలి. ఆ డిమాండ్ రాకుండా ప్రభుత్వాలు ఎందుకు కదులుతాయి? ఇప్పుడు చూడండి, సడన్గా ఇంగ్లీష్ మీడియం పాఠశాల మూసేస్తున్నాం అన్నారనుకోండి, ఏమవుద్ది? నేను చూడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లే ఉండాలన్నాను, ఇప్పుడు వాళ్ళు మూసేస్తున్నారు, తద్వారా ఏం పేద పిల్లలకి ఇంగ్లీష్ విద్య అవసరం లేదని ఒక రాజకీయ నినాదం మొదలవుతుంది. తద్వారా ఓటు బ్యాంకు చల్లా చెదరవద్దని ఒక అభద్రతా భావం పోతారు. అంటే ఓటుతో ముడిపడ్డాయి మన రాజకీయ నిర్ణయాలు. అంటే మనం ఏంటంటే ఓటు కూడా ప్రభావితం చేసే స్థాయికి వెళ్ళాలి. ఎందుకు మాతృభాషని కదిలిస్తున్నారు? కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రాథమిక విద్య వరకైనా కనీసం మనం రాయితీ ఇస్తున్నాం ప్రభుత్వానికి. ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా మాతృభాషలో విద్యాబోధన జరగాలని. ఆయనే కాదు, సర్వేపల్లి రాధాకృష్ణ త్రిభాషా సూత్రం, మనకు సంబంధించిన ఇంకా అనేక సంస్థలు కూడా మాతృభాష విద్యాబోధన గురించి చాలా స్పష్టంగా చెప్పినప్పుడు మాతృభాషలో మనం విద్యాబోధన చేయడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో మొహమాటం కోసం లేకపోతే ఒక 2 గంటలు 3 గంటలు ఉండి కూర్చొని పోవడం కాకుండా నెక్స్ట్ కార్యాచరణ ప్రకటించుకోవాలి. కార్యాచరణ ప్రకటించుకుంటే జిల్లాల వారీగా దీనిపైన ఇప్పుడు ఆయన కన్నయ్య గారు ఉన్నారు, ఏ జిల్లా అయినా ఆయన తిరుగుతూ ఉంటారు మాతృభాష మీద ప్రేమతో. కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నారు, ప్రేమికులు ఇంకా 50-60 ఇయర్స్ వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక 5 మందిని కూర్చోబెట్టినా, ఇందాక ఆ సార్ చెప్పినట్టు
ఒకవేళ నేను పోయినా నష్టం ఏముంది, నేను భాష కోసం చచ్చిపోయినా పర్లేదనే ఒక భావోద్వేగాలు ఉన్నారంటే అర్థం ఏంటంటే కారణం మనం బతికొండంగా కొన్ని సాధించాలి. మనం పోయిన తర్వాత ఏమవుతామో మనకు తెలియదు. 6 అడుగుల నేల బూడిదే మిగులుతుంది. అది మన పిల్లలు మన పాత చిత్రాల్ని పటాలుగా మార్చుకుని ఇంట్లలో క్రిస్టియన్సో ముస్లిమ్సో హిందూసో వాళ్ళ ఆచారాల ప్రకారం గౌరవించుకుంటూ ఉంటారు, పూజించుకుంటారు. దానివల్ల సోవాట్, దానివల్ల లాభం ఏంటి? కాబట్టి ఈరోజు మనం ఒక సంధికాలంలో ఉన్నాం, ఒక నడి రోడ్డు కోడల్లో ఉన్నాం. ఈ కోడల్లో ఎటు పోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దీని ఉమ్మడి బాధ్యతగా తీసుకోవాలి. ఇది ప్రభుత్వం చేస్తుంది, మనం చూద్దాం అనుకోవద్దు. ప్రభుత్వాలు ఆకాంక్ష ఊడిపడవు. నేను చైర్మన్ గిరిలో ఈరోజు ఉన్నాను, కానీ దీనికి ముందు నేను భాషను ప్రతికించుకోవడం కోసం పనిచేస్తున్న ఒక కార్యకర్తనే. ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి నన్ను మీరు అడగచ్చు, ప్రశ్నించవచ్చు. నేను మీ ప్రతినిధిగానే ముఖ్యమంత్రితో మాట్లాడతాను. మీ ప్రతినిధి రేపు 3 నుంచి 5 దాకా నేను ఢిల్లీకి వెళ్తున్నాను. ఆడ భారతీయ భాషా సమితి ఉంటుంది. వాళ్ళు 22 భాషలు, దేశంలోని 22 భాషల్ని బతికించడం కోసం వాళ్ళు కార్యాచరణ చేస్తారు. చేసే క్రమంలో భాషని, మాతృభాషను బతికించుకోవడానికి ఏ మార్గాలు ఉంటాయి అన్నింటినీ మేము చేయాలనుకుంటున్నాం. 29 తారీఖు కూడా గడుగు రామ్మూర్తి గారి జయంతి కార్యక్రమాన్ని కూడా మా తెలుగు అకాడమీ నుంచి మరి దాన్ని ఒక గౌరవప్రదమైన స్థాయిలో అవార్డ్స్ కూడా కొద్దిమంది ప్రకటించి వివిధ రంగాల్లో సేవ చేసిన ప్రకటించి కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఇందాక మన సార్ చెప్పినట్టు మోనోగ్రాఫ్స్, జీవి చరిత్రలో ఇంకా ఎలాంటి పుస్తకాలు వేయచ్చు, గత 60 సంవత్సరాలు వచ్చిన పుస్తకాల్లో బెటర్ పుస్తకాలు ఏవేయచ్చు, వీటన్నిటి కూడా అకాడమీ నుంచి మేము ముద్రించడం కోసం మేము ప్లాన్ చేస్తాం. దానికి సంబంధించి ఇందాక ఆ సార్ కదా మీరా ఎవరు మాట్లాడారు బుక్స్ గురించి చెప్పింది. ఇప్పుడు ఆ బుక్స్ ఏ వేయచ్చు అనే దగ్గర మీరు మాకు మార్గదర్శకం చేస్తే ఆ పుస్తకాలు వేయడానికి కూడా మేము సిద్ధపడతాం. కాబట్టి ఏదైనా సరే ప్రభుత్వాలు చేయాలని ప్రభుత్వాల మీద నెట్టేసి మనం సైలెంట్గా ఉండద్దు. ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఒత్తిడి ఉంటేనే కదులుతాయి, అందులో సందేహం లేదు. ఆ ఒత్తిడి అనేది పాజిటివ్ ప్రెజర్. ఆ పాజిటివ్ ప్రెజర్ అంటే ఇది మనం అడగడం తప్పేం కాదు, ప్రభుత్వం నష్టం కలిగే పని కాదు. ప్రభుత్వాలు కూడా ఏం కోరుకుంటారంటే ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ని ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాలని చూస్తాయి. కాబట్టి పాపులర్ డిమాండ్స్ కింద మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనమేమి ప్రభుత్వాన్ని చెడపని చేయమండాలా. పైగా మనం మాతృభాష బతికితే మన తెలుగు వాళ్ళు 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారనేది ఒక అఫిషియల్ గణాంకం అయితే, అనఫిషియల్గా మన తెలుగు వాళ్ళ సంఖ్య 13-14 కోట్లకు వెళ్ళిపోయింది. 18 కోట్లు అంటున్నారు. అంటే 18 కోట్ల మంది తెలుగు వాళ్ళు అంటే ఎన్ని దేశాలతో సమానం మనం? మీరు చెప్పండి సార్. అసలు రష్యా కాదండి, కొన్ని దేశాలతో మొత్తం ప్రపంచంలో 180 దేశాలు ఉంది. మరి ఇన్ని దేశాలతో మనం సమానం. మన చిన్న సంఖ్య కాదు మంది. ప్రపంచంలో చాలా దేశాలతో సమానంగా ఉన్నాం. ప్రపంచంలో 4000 భాషలు ఉంటే ఆ 4000 భాషలు 400 భాషల లిపితో మన భారతదేశంలో ఉంటే ఆ 400 భాషలు 2 భాషలు మనకి రాజ్యాంగ ప్రకారం షెడ్యూల్లో పెట్టుకొని ఉంటే ఆ షెడ్యూల్లో ఉండే భాష అంతరించిపోతూ ఉంది. షెడ్యూల్లో పెట్టుకున్నాం 400 భాషల నుంచి 2 భాషలు కుదిర్చి ఆ షెడ్యూల్లో పెట్టుకున్న భాష తెలుగు భాష అంతరించిపోయే స్థితికి వచ్చిందంటే దీని కారకులు ఎవరు? మనమే. నేనైతే ఏమాత్రం సందేహం పడ్డం లేదో మనమే. ఎవరుగాడ ఇక్కడ మినహాయింపు కాదని అనుకుంటున్నాను. కాబట్టి మనమే దీన్ని మళ్ళా పునరుద్ధరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన బాధ్యత. మనం చచ్చేలోపు మన మాతృభాష కోసం ఆఖరి శ్వాస వరకు మనం పనిచేయాల్సిన అవసరం ఉందని నేనైతే భావిస్తున్నా. మనకి ఊపిరి ఉన్నంత వరకు ఇది చప్పట కొట్టాల్సిన పాయింటే. ఎందుకనంటే మాతృభాష చనిపోయిన తర్వాత మనం బతికినా చచ్చినా ఒకటే, మృతజీవులం. కన్ను తెరిసే జన్మం, కన్ను మూస్తే మరణం అన్నాడు ఒక మహాకవి. కాబట్టి ఆ మధ్యకాలమే మనం జీవించిన కాలం. ఏ కాలంలో జీవిస్తున్నాం? మృతకాలంలో జీవిస్తున్నామా? ఏ కాలంలో జీవిస్తున్నాం? అంతరిక్షానికి పోయే ర్యాకెట్లు సైన్స్ చదువుకోవడానికి ఇంగ్లీష్తో పని లేదు. రష్యా వాడు ప్రయోగించడం లేదా? చైనా వాడు ప్రయోగించడం లేదా? వాడు ఏ భాషలో ప్రయోగిస్తున్నాడు? వాడేది ఇంగ్లీష్లో చదువుకొని ప్రయోగిస్తున్నాడా? కాబట్టి వాళ్ళ భాషను వాళ్ళు ప్రేమిస్తే నీ భాషను ఎందుకు ప్రేమించుకోవడం లేదు? ఏంది ఆ రోగం? ఏంది ఆ స్వయం? ఇంతకంటే దారుణం దుర్మార్గం ఇంకోటి ఉందా? మనం ఇంత పెద్ద పాపం చేశాం, తెలియకుండా చేసేసాం. తెలియజేసిన తప్పు తప్పే. ఆ తప్పు చేశాం కాబట్టి ఆ తప్పును సవరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈరోజు సూర్య గారు కార్యక్రమం ఇందాక మీకు చెప్పింది అది ఓపెన్గా చెప్పుకోవాల్సింది కాదు, కానీ మీరు భావోద్వేగం చెప్పారు. నేను మీకు సహకరిస్తా, అందులో సందేహం లేదు. ఆర్థికపరమైన సహకారం నేను అందిస్తా. నాకు వచ్చే జీతంలో ఒక 10% భాష కోసం నేను ఖర్చు పెడతా, అందులో తప్పలేదు. అంటే
పత్రిక బతికించాలి. ఉషా బాల్ ఉంది ఇక్కడ. మ్యాగజైన్ తెస్తుంటే మనం వేస్తున్నాము, చాలామంది సబ్స్క్రైబ్ అవుతున్నారు, తిరిగి రెన్యువల్ కావడం లేదు. మీ చేతుల్లో కూడా పుస్తకం ఉంది, పోయేలోపు రెన్యువల్ అవుతారని సంతోషిస్తున్నా. పక్కనే ఉన్నాను సార్, రెన్యువల్ చేసుకున్నాం. ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లల్లోకి భాష వెళ్ళాలి. ఇందాక నేను అక్కడ కూర్చున్నప్పుడు ఒక పాప చేత ఆల్ రాయించా. అంటే మీకు నేను గమ్ముగుండ్లా, అమ్మాయి చక్కగా ఏదో రాస్తా ఉంది నోట్స్ పెట్టి, ఆల్ రాయమన్నా. చక్కగా పాప ఆల్ రాసింది. ఈ అమ్మాయి ఏమన్నా వాళ్ళు వేరే వాళ్ళు చెప్తే చూసి రాసిందేమని చెప్పి మళ్ళీ ఇంకో పేపర్ మీద రాయిస్తే కరెక్ట్గానే రాసింది. ఆలే కాకుండా మళ్ళీ కాగుణితం కూడా రాయించా. మళ్ళీ అమ్మాయి చేత ఏబీసీలు రాయించా. ఆల్ రాయడానికి 15 నిమిషాలు తీసుకుంది, ఏబీసీడీ 1 నిమిషం రాయించేసింది. అంటే ఆ అమ్మాయి బ్రెయిన్లో ఏమి ఇంజెక్ట్ చేశారు? ఏబీసీడీలు చక్కగా ఇంజెక్ట్ చేశారు. దరిదాపు 1 మినిట్లో అమ్మాయి ఏబీసీ రాసేసింది. 4 మినిట్స్ 5 మినిట్స్ చూసుకొని తెలుగు రాసింది. అఫ్కోర్స్ అది కూడా గొప్పతనమే. మొత్తం ఒక్క తప్పు లేకుండా రాయడం అంటే ఆ పాప నేను అప్రిషియేట్ చేశాను. ఉషా బాల చంద ఆమెకి లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ కూడా ఇచ్చాను, అడ్రస్ పెట్టమన్నాను. ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లలకి ఆ తల్లిదండ్రులు వాళ్ళని మనం అభినందించాలా. పెద్ద బాల శిక్ష రాసే ఆయన గాజుల నారాయణరావు గారు మనవరాలంట పాప. అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. మన బిడ్డలు మనం ఎంకరేజ్ చేద్దాం, మన మనవాళ్ళు మనం ఎంకరేజ్ చేద్దాం. అట్టగా మాతృభాష చదివితే మనలో రెసిస్టెన్స్ కూడా పెరుగుద్ది. అంతేకాదు మాతృభాషలో మన ఆలు ఏలు మనకి ఉండే ఏదైతే అల్లులు హచ్చులు కూడా అధ్యయనం చేసి మన మాతృభాషలో మాడితే మన దేహంలో ఉండే 74,000 నాడులు పనిచేస్తాయి. అంటే మొత్తం నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే వేరే మార్గం లేదు. నువ్వు పొద్దాగా డాక్టర్ దగ్గర తిరగడం, తెలుగులో మాట్లాడు చాలు, నువ్వు ఆరోగ్యానికి అదే కారణం అవుతుంది. నువ్వు తెలుగులో మాడితే ఆరోగ్యంగా ఉంటావు, మానసికంగా శాంతి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. నువ్వు ఇంగ్లీష్లో మాడితే ఏముంటుంది? అశాంతి ఉంటుంది. వేరే భాషలో మాడితే, నీ మాతృభాషలో మాడితే నువ్వు మానసికంగా ప్రశాంతంగా ఉంటావు. కాబట్టి మన పెద్దలు మన పూర్వీకులు ఇచ్చిపోయిన వారసత్వం మంచి సంపద. టీవీని కట్టేయండి, నైటు ఏ సీసీదో కృష్ణశాస్త్రిదో లేదా ఇప్పుడు రాస్తున్న మన కవిగారు లాంటి వాడు మంచి కవితను చదవండి, లేదా ఒక మంచి కథ చదవండి. తెలియకుండానే హాయిగా నిద్రపోతారు. కాబట్టి అరాచకపు సీరియల్స్ చూసి, అరాచకపు సినిమాలు చూసి, ఓటీటీలు సినిమాలు చూసి టైం వేస్ట్ చేసుకోవడం కంటే మాతృభాషలో ఒక మంచి కథ చదవండి, మంచి కవి చదవండి. మంచిగా ఆ సాహిత్యాన్ని మనం అవపోసన పడితే మన దేహం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఆరోగ్యంగా ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ పికప్ అవ్వాలంటే మన సూర్య గారు లాంటి వాళ్ళు ఎట్టా రాజకీయాలు లేరు కాబట్టి నేరుగా వారు చేసే ఉద్యమానికి నేనైతే ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా కూడా సహకరిస్తాను. ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా కేంద్ర ప్రభుత్వ విధానం ఉంది కాబట్టి రేపు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఆదేశ సూత్రాలకి ప్రాథమిక హక్కులకు తేడా ఉంటుంది. ఆదేశ సూత్రాలు అమలు కావడానికి రైట్స్ ఉండవు, చేస్తే మంచిది అనుకుంటారు. కాబట్టి ఆదేశ సూత్రాలలాగా కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ విధానం తీసుకొచ్చింది. అది రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా మరి లోకల్ ఉండే పరిస్థితులు ఓటుకు లింక్ చేసుకుని సైలెంట్గా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజా చైతన్యం మాత్రమే మన భాషను బతికిస్తుంది నేనైతే బలంగా నమ్ముతున్నాను. అందుకే ప్రజా చైతన్యం తీసుకురావడం కోసం మనందరం కలిసి పనిచేయాలని కూడా నేను కోరుకుంటూ, కాబట్టి మన తెలుగు కనబడేలాగా మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేయడానికి కార్యాచరణ తీసుకొని నేను మీ కార్యకర్తగా మాత్రమే పనిచేసి ఒక ప్రభుత్వానికి సంబంధించి ఏదో చైర్మన్ అనుకోకండి, మీ తరపున మీ ప్రతినిధిగా పనిచేయడానికి సదా సిద్ధంగా ఉన్నాను కూడా మరోసారి తెలియజేస్తూ, పెద్దలందరూ మాట్లాడారు. వారు మాట్లాడిన అంశాలు చాలా వరకు నా బ్రెయిన్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా అమలు చేయడం కోసం 1 by 1 చేసుకుంటూ పోవడానికి నేను ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తాను కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.